సో నెక్స్ట్ టాపిక్లో వచ్చేసి మనకు గ్రూప్ బై. సో ఇక్కడ ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఎస్క్యూఎల్ క్వైరీ అనేది ఏ ఆర్డర్‌లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. సో ఫస్ట్ ఫ్రమ్ క్లాస్, వేర్ క్లాస్, గ్రూప్ బై, హ్యావింగ్, సెలెక్ట్ అండ్ ఆర్డర్ బై. సో నెక్స్ట్ టాపిక్ మనకు గ్రూప్ బై. ఓకే. సో మనం ఇక్కడ ఒకసారి కస్టమర్స్ టేబుల్ గురించి చూద్దాం. కస్టమర్ టేబుల్ అనేది ఏ విధంగా ఉంది. సో గ్రూప్ బై టాపిక్‌కి కొంచెం కస్టమర్ టేబుల్ అయితేనే కన్వీనియంట్‌గా ఉంటుంది. ఈఎంపీ టేబుల్ కంటే. సో కస్టమర్ టేబుల్‌లోకెళ్ళాను. సో కస్టమర్ టేబుల్‌లో మనకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 9 టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. 4 టైప్ ఆఫ్ మ్యారిటల్ స్టేటసెస్, 3 టైప్స్ ఆఫ్ మ్యారిటల్ స్టేటస్ ఉన్నాయి. 4 టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టేటస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు నాకు బ్యాలెన్స్ గురించి ఒకసారి చెక్ చేద్దాం. సో కస్టమర్స్ టేబుల్‌లో నాకు మాక్సిమం ఎంత, మినిమమ్ ఎంత అనేది ఒకసారి నేను చూపిస్తాను. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే. కస్టమర్ టేబుల్‌లో నేను ఒకసారి చెక్ చేస్తాను. చెక్ చేస్తే చూడండి, మాక్సిమం సాలరీ మాక్సిమం బ్యాలెన్స్ వచ్చేసి 12,000 ఉంది. మినిమమ్ వచ్చేసి -372 ఉంది. యావరేజ్ వచ్చేసి 684 ఉంది. కౌంట్ వచ్చేసి 100 ఉన్నాయి. సమ్ ఆఫ్ ద బ్యాలెన్స్ వచ్చేసి 68,000 ఉంది. ఓకే. సో ఇప్పుడు మనకు గ్రూప్‌గా కావాలనుకుంటున్నాం. అంటే సింపుల్‌గా ఇంతకుముందు వేర్ కండిషన్‌లో డిపార్ట్మెంట్ నంబర్ 10 అని అనుకున్నాం గదా! అలాగే ఇక్కడ గూడా నేనేం జేస్తానంటే వేర్ కండిషన్‌లో ఒక మాట రాసుకుంటాను. వేర్ ఒకసారి ఈఎంపీ కస్టమర్ టేబుల్‌లోకెళ్దాం. సో కస్టమర్ టేబుల్‌లో మనకు ఆహ్, జాబ్ అనేదుంది. జాబ్ అనేదుంది. సో మ్యారిటల్ మీదకెళ్ళిపోదాం. మ్యారిటల్ వేర్ మ్యారిటల్ ఈక్వల్ టు డివోర్స్‌డ్. డిఐ. సో ఇది డేటా అనేది మనకు కేస్ సెన్సిటివ్. అక్కడ లో కేస్ ఉంటే లో కేసే ఇవ్వాలి. అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేసే ఇవ్వాలి. ఓకే. సో మ్యారిటల్‌లో డివోర్స్‌డ్ అని ఉన్న పర్సన్స్‌లలో మనకు మాక్సిమం బ్యాలెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మినిమమ్ బ్యాలెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో డివోర్స్‌డ్. ఓకే. చూడండి బ్యాలెన్స్ ఇది ఇక్కడ పిన్ పాయింట్ పెట్టుకుంటున్నాను. అండ్ రీనేమ్ గూడా చేసుకుంటున్నాను. సో ఇదేంది అంటే మనకు డివోర్స్‌డ్. ఓకే. అప్లై. అలాగే ఇంకొక స్టేటస్ ఏముంది మనకు? మ్యారీడ్ ఉంది. ఓకే. సో మ్యారీడ్ అంటే ఓన్లీ మ్యారిటల్ స్టేటస్‌కి సంబంధించిన మ్యారీడ్ పీపుల్‌లో ఉండే మాక్సిమం బ్యాలెన్స్ ఎంత? మినిమమ్ బ్యాలెన్స్ ఎంత? యావరేజ్ బ్యాలెన్స్ ఎంత? కౌంట్ ఎంత? సమ్ ఎంత? అనేది ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది నేను చెక్ చేస్తున్నాను. సో డివోర్స్‌డ్ ఉన్న వాళ్ళకి చూసేసాను ఆల్రెడీ. ఇప్పుడు మ్యారీడ్ వాళ్ళకి చూస్తాను. సో ఇప్పుడు మ్యారీడ్ వాళ్ళకి కౌంట్ చేసేస్తున్నాను. సో ఇది గూడా పిన్ పాయింట్ పెట్టుకుంటున్నాను. ఈ రిజల్ట్‌కు నేను నేమ్ ఇచ్చుకుంటున్నాను మ్యారీడ్ అని. ఓకే. అప్లై. సో అలాగే ఇంకొకటి ఏముంది మనకు మ్యారిటల్ స్టేటస్ డివోర్స్‌డ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, సింగిల్ ఉంది. ఓకే. సింగిల్ పీపుల్ ఉన్నారు. సో సింగిల్ పీపుల్ వాళ్ళకి గూడా మాక్సిమం, మినిమమ్ ఇవన్నీ వచ్చాయి. ఓకే. సో దీన్ని గూడా నేను పిన్ పాయింట్ పెట్టుకుంటున్నాను. సో దీనికి గూడా రీనేమ్ జేసేసి సింగిల్ అని పెట్టుకున్నాను. సో ఇప్పుడు నాకు ఏం గావాలంటే ఇవన్నీ ఒకే షీట్‌లో గావాలి. ఈ 3 ఆన్సర్‌లు నాకు ఒకే షీట్‌లో గావాలి. సో అన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్‌లోనే ఉన్నాయి. సో మాక్సిమం బ్యాలెన్స్ ఉంది, మినిమమ్ బ్యాలెన్స్ ఉంది, యావరేజ్ బ్యాలెన్స్ ఉంది, కౌంట్ ఉంది, అలాగే సమ్ కూడా ఉంది. అన్నీ నాకు ఈ సింగిల్‌కి సంబంధించిన డీటెయిల్స్, మ్యారీడ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డివోర్స్‌డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఒకే చోట కావాలనమాట. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే గ్రూప్ బై ద్వారా పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా చేస్తానంటే నేను గ్రూప్ బై అని చెప్పేసి మ్యారిటల్ అనే కాలమ్‌ని తీసుకుంటాను. అంటే మ్యారిటల్‌లో ఎన్నైతే ఉన్నాయో అంటే డిస్టింక్ట్ అప్లై చేసినప్పుడు డిఫరెంట్ నేమ్స్ అయితే ఏవైతే వచ్చాయో వాటినన్నిటిని డిఫరెంట్ గ్రూప్‌గా క్రియేట్ చేసి నాకు ఆన్సర్ ఇవ్వమని మనకు గ్రూప్ బై అనే క్లాజ్ అనేది క్రియేట్ చేశారు. సో ఆ గ్రూప్ బై అనే క్లాజ్‌ని ఏ విధంగా అప్లై చేస్తున్నానో ఇక్కడ మీరు చూడండి. ఓకే. సో సెలెక్ట్ కమాండ్ అంతా సేమ్. సెలెక్ట్ కమాండ్ అంతా సేమ్ గానే తీసుకున్నాను.
సో ఇక్కడ వేర్‌ను రిమూవ్ చేసే అంటే ఇప్పుడు వేర్ పెట్టవలసిన అవసరం లేదు నాకు. డైరెక్ట్‌గా గ్రూప్‌లోకెళ్తున్నాను. గ్రూప్ బై అన్ని క్యాప్స్‌లోనే రాస్తున్నాను. గ్రూప్ బై మ్యారిటల్. అంటే మ్యారిటల్‌లో ఉండే అంటే ఆ పర్టిక్యులర్ కాలమ్‌లో ఉండే వాటిని గ్రూపులుగా చేసి నాకు ఆన్సర్ ఇవ్వమని చెప్తున్నాను. సో, అలాగే ఇక్కడ వచ్చే ఈ మ్యారేజ్‌లు ఇవన్నీ ఇక్కడ మాక్సిమం వాల్యూస్, మినిమమ్ వాల్యూస్ నాకు ఏ గ్రూప్ ఏంటి ఆ మ్యారిటల్‌లో ఉన్న ఏ వాల్యూ‌కి సంబంధించినవి తెలియడం కోసం గ్రూప్ బైలో యూజ్ చేసినటువంటి కాలమ్‌ను నేను సెలెక్ట్‌లో కూడా యూజ్ చేస్తున్నాను. మ్యారిటల్. ఓకే. కామా. సో, మ్యారిటల్ గ్రూప్ బైలో తీసుకున్నాను కాబట్టి నేను సెలెక్ట్‌లో తీసుకున్నాను. ఓకే. సో, గ్రూప్ బైలో యూజ్ చేసే వాటిని మాత్రమే మనం సెలెక్ట్‌లో కాలమ్‌గా యూజ్ చేయగలం. వే అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్‌ని యూజ్ చేయగలం. వేరే కాలమ్స్‌ని యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనము గ్రూప్ బైలో యూజ్ చేసినటువంటి కాలమ్‌ని సెలెక్ట్‌లో యూజ్ చేసుకోగలం. అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్‌ని యూజ్ చేసుకోగలం. అంతేకానీ వేరే కాలమ్స్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోలేము. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, గ్రూప్ బై చేసేశాను. సో, మ్యారిటల్‌గా డివైడ్ చేసేసి, ఆ మ్యారిటల్‌కి సంబంధించినటువంటి ఆన్సర్స్‌ని చూడాలనుకుంటున్నాను. సో, కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు చూడండి. ఓకే. సో, మనకు మ్యారిడల్ ఓకే. ఈ మ్యారిడ్‌లో సంబంధించిన ఏదైతే ఆన్సర్ ఉందో చూడండి మ్యారిడ్‌లో సంబంధించినటువంటి ఏ ఆన్సర్ అయితే వచ్చిందో, మనకు అన్నీ కూడా ఒకే షీట్‌లో వచ్చేసాయి. సో, సింగిల్‌కి సంబంధించిన ఆన్సర్ చూడండి. సో, ఇది ఆన్సర్ లాస్ట్‌లో 22 ఉంది. 17,680 ఉంది. అది కూడా చూడండి. 22, 70 అండ్ డివోర్స్‌లో ఏముంది? సేమ్ 15 అండ్ 5,666 ఇది కూడా 15 అండ్ 5,666 ఓకే. సో, ఇలాగా వేర్ కండిషన్‌లో మనకు డిఫరెంట్‌గా ఉండేదాన్ని సింపుల్‌గా అన్నిటిని కలిపి ఒక గ్రూప్ లాగా ఫార్మ్ చేసేసి, మనకు గ్రూప్ బై క్లాజ్‌ని యూజ్ చేసేసి అగ్రిగేట్ ఫంక్షన్ అన్నిటిని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. వెరీ సింపుల్ కాన్సెప్ట్. కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మీరు. తర్వాత సో, అలాగే ఈఎంపీ టేబుల్‌లో కూడా మీరు గ్రూప్ బై డిపార్ట్‌మెంట్ నంబర్ పెట్టి చూడండి. ఇక్కడ నేను వేర్ రిమూవ్ చేసేసి గ్రూప్ బై పెడుతున్నాను. ఓకే. సో, సింపుల్‌గా ఇక్కడ కూడా డిపార్ట్‌మెంట్ నంబర్, కామా సో, గ్రూప్ బై డిపార్ట్‌మెంట్ నంబర్. సో, డిపార్ట్‌మెంట్ నంబర్‌ని మనం గ్రూపులుగా డివైడ్ చేసేసి వాటి అగ్రిగేట్ ఫంక్షన్స్‌ని కనుక్కుంటున్నాను. చూడండి 10, 20, 30, 20, 30, 10 వచ్చింది. దానికి ఆర్డర్ బై కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓఆర్‌డిఆర్ ఆర్డర్ బై డిఈపిటి నంబర్. సో, దాన్ని ఆర్డర్‌లో కూడా చూసుకోవచ్చు మనం. సో, చూడండి ఆర్డర్‌లో కూడా చూసుకోవచ్చు. ఓకే. సో, నువ్వు సమ్ మ్యాక్స్ సాలరీని ఆర్డర్‌గా చూడాలనుకుంటే మ్యాక్స్ సాలరీ అని ఎక్కడ ఇచ్చామంటే అది మాక్సిమం సాలరీ ఆర్డర్ ప్రకారం మనకు అసెండింగ్ ఆర్డర్ అయితే అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్ అయితే డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తాయి. ఓకే. సో, ఇది గ్రూప్ బై టాపిక్. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హావింగ్. సో, ఈ హావింగ్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ కాలమ్స్ ఏమేమి వచ్చాయి మనకు అవుట్‌పుట్ రిజల్ట్‌లో. ఇక్కడ మనము చూస్తే అవుట్‌పుట్ రిజల్ట్‌లో మనకు కాలమ్స్ ఏమేమి వచ్చాయి? మాక్సిమం బ్యాలెన్స్, యావరేజ్, కౌంట్ ఇవన్నీ వచ్చాయి గదా! సో, ఈ అవుట్‌పుట్ టోటల్ రిజల్ట్‌ను మనం ఫిల్టర్ చేసుకోవడం కోసం హావింగ్‌ని యూజ్ చేస్తాం. అంటే మనం హావింగ్‌లో ఏం యాడ్ చేస్తామంటే లిమిటేషన్స్ హావింగ్ స్పేస్ ఇక్కడ హావింగ్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కౌంట్ అనుకుంటాం. మనకు కౌంట్‌లో ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం. కౌంట్‌లో ఎవరైతే 20 అబోవ్ కౌంట్ ఉంటుందో, ఆ పర్టిక్యులర్ రోస్ మాత్రమే డిస్‌ప్లే అవ్వాలని అనుకోవడం. సో, హావింగ్ కౌంట్ BALANCE బ్యాలెన్స్
ఈజ్ మోర్ దాన్ 20. సో 20 కంటే ఎక్కువగా ఉన్న రోస్ మాత్రమే మనకు కనపడాలనుకుంటాం. టోటల్‌గా 3 రోస్ వచ్చాయి మనకు ఆఫ్టర్ రిజల్ట్. సో ఈ రిజల్ట్ నుంచి మళ్ళీ ఫిల్టరింగ్ కోసం అంటే గ్రూప్ బై యూజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్‌ను ఫిల్టర్ చేయడం కోసం మనం ఏమి యూజ్ చేస్తాము అంటే హ్యావింగ్ క్లాజ్ యూజ్ చేస్తాం. సో జనరల్‌గా ఇంటర్వ్యూలలో వేర్ క్లాజ్‌కి, హ్యావింగ్ క్లాజ్‌కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంటారు. సో వేర్ క్లాజ్ వచ్చేసి టోటల్ టేబుల్‌కి యూజ్ చేస్తాం. హ్యావింగ్ వచ్చేసి మనం గ్రూప్ బై చేసిన తర్వాత గ్రూప్ బై నుంచి వచ్చిన రిజల్ట్‌ను ఫిల్టర్ చేయడం కోసం మనం ఈ హ్యావింగ్‌ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. సో మనకు ఇక్కడ మన గెస్ ప్రకారం ఈ 15 రో అంటే డివోర్స్డ్ రో అనేది రాదు. ఈ 2 కౌంట్ వచ్చేసి మోర్ దాన్ 20 ఉన్నాయి కాబట్టి మనకు ఇవి వస్తాయి. చూద్దాం. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్. ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మనకి డివోర్స్డ్ రో రాలేదు. ఎందుకంటే 15 కౌంట్ మాత్రమే ఉంది. ఓకే. సో ఇది పొడవుగా అయిపోయింది కదండీ కోడ్. ఈ పొడవుగా అయిపోయింది కాబట్టి చూడ్డానికి కొంచెం కన్వీనియంట్‌గా లేదు కాబట్టి దీన్ని Ctrl+F7 యూజ్ చేసి ఫార్మాట్‌లోకి మారుస్తున్నాను. లేదా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఉంది చూడండి ఆప్షన్ ఫార్మాట్. Ctrl+F7 దాన్ని చేస్తే మనకు ఇలాగా పొడవుగా వస్తుంది. సో సెలెక్ట్ క్లాజ్ అంతా ఒక సైడ్, నెక్స్ట్ ఫ్రమ్ క్లాజ్ అంతా ఒక చోట, అలాగే ఫ్రమ్ క్లాజ్ అంతా ఒక చోట, హ్యావింగ్, గ్రూప్ బై ఇవంతా మనకు డిఫరెంట్‌గా నీట్‌గా కనిపిస్తాయి. చూడండి సెలెక్ట్‌లో మనము గ్రూప్ బైలో ఏదైతే యూజ్ చేశామో దాన్ని సెలెక్ట్‌లో యూజ్ చేయాలి. వేరే కాలమ్‌ని యూజ్ చేయడానికి ఉండదు. సో ఫంక్షన్ లోపల మనం దేని మీద ఆపరేట్ చేస్తున్నాము? మన కాన్సంట్రేషన్ ఎక్కడుంది? మ్యారిటల్‌లో అంటే సింగిల్స్‌కి బ్యాలెన్స్ ఎంతుంది? యావరేజ్ బ్యాలెన్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం కాబట్టి మనం బ్యాలెన్స్ మీద చూసుకుంటున్నాం. సో మీరేం చేస్తారంటే ఏజ్ మీద చూడండి. సో అంటే సింగిల్స్ అందరూ ఏ ఏజ్‌లో మాక్సిమం ఏజ్ ఎంతుంది? మినిమమ్ ఏజ్ ఎంతుంది? యావరేజ్ ఎంతుంది? తర్వాత సమ్ వాళ్ళ ఏజ్ సమ్ ఎంతున్నాయి? అనేది మీరు ఆ విధంగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. గ్రూప్ బైలో మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఆలోచించాలి అంటే సో ముందుగానే మీకు చెప్పాను టాపిక్‌లో డిస్టింక్ట్ ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అంటే 2 ఇలాగా 2 కాలమ్స్‌ని అప్లై చేసినప్పుడు అది ఏ విధంగా వస్తుంది? కాంబినేషన్స్‌లో మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది కాంబినేషన్స్‌లలో. సో మ్యారీడ్, ప్రైమరీ, సెకండరీ, సింగిల్, ప్రైమరీ అండ్ ఇలాగ కాంబినేషన్ రిజల్ట్ మనకిస్తుంది. అలాగే మనము గ్రూప్ బైని కూడా అప్లై చేసినప్పుడు, ఆ పర్టిక్యులర్ గ్రూప్ బైని కూడా అప్లై చేసినప్పుడు మనకు అదే రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ గ్రూప్ బైలో మ్యారిటల్ బదులు మ్యారిటల్ అండ్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాను. అంటే గ్రూప్ బై అనేది మ్యారిటల్‌కి, ఎడ్యుకేషన్‌కి రెండిటికి అప్లై చేస్తున్నాను. అలాగే సెలెక్ట్ క్లాజ్‌లో కూడా మ్యారిటల్ అండ్ ఎడ్యుకేషన్‌ని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు టాపిక్‌లో సో ఇంతకుముందు మనం ఓన్లీ మ్యారిటల్‌కి మాత్రమే మనము రిజల్ట్ చూసాము. ఇప్పుడు మనము రెండిటికి కలిపి చూస్తాము. సో నేను హ్యావింగ్ క్లాజ్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. సింపుల్‌గా గ్రూప్ బైతోనే నేను రిజల్ట్ చూడాలనుకుంటున్నాను. సో రెండిటికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రమ్ ఒక్క నిమిషం. ఇక్కడ కామా మిస్ అయింది. అందుకే ఎర్రర్. నౌ కంట్రోల్ ఎంటర్. చూడండి మ్యారీడ్, టెరిటరీ. సో మనకి ఏ ఆర్డర్‌లో కావాలంటే ఆ ఆర్డర్‌లో చూసుకోవచ్చు. నేను కౌంట్‌ను కూడా ఆర్డర్‌లో పెట్టుకోవచ్చు. సో సెమికోలన్ రిమూవ్ చేసేస్తున్నాను. ఆర్డర్ బై సో మనకు ఇక్కడ ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు కోడ్‌ని. సో కౌంట్ బ్యాలెన్స్. చూడు బ్యాలెన్స్‌ను తక్కువగా కౌంట్ ఆర్డర్ తక్కువగా ఉన్నటి నుంచి ఎక్కువ వరకు మనకు ఆర్డర్ బై అనేది వచ్చింది. ఓకే. సో నేను హ్యావింగ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో హ్యావింగ్‌లో ఏమి యాడ్ చేద్దాం? సో హ్యావింగ్‌లో కౌంట్ అనేది మోర్ దాన్ 10 ఉన్న రిజల్ట్ మాత్రమే రావాలి. సో కౌంట్ మనకు హ్యావింగ్‌లో మోస్ట్‌లీ అగ్రిగేట్ ఫంక్షన్స్ మీదనే మనము కాలిక్యులేషన్స్ అనేది చేస్తాం. బ్యాలెన్స్ కౌంట్ బ్యాలెన్స్ అనేది అంటే కౌంట్ అనేది మనకు సో ఇక్కడ ఉంది కౌంట్ ఉంది కదా! అది మోర్ దాన్ 10 ఉండాలి. సో మోర్ దాన్ 10 సో హ్యావింగ్ క్లాజ్‌ని కూడా పెట్టాను.
అన్ని క్లాజెస్ని పెట్టాను, వేర్ కండిషన్ ఏం పెట్టలేదు. హ్యావింగ్ క్లాస్ కంట్రోల్ అంట. చూడండి, ఓన్లీ 10 అబోవ్ రోస్ మాత్రమే మనకు వచ్చాయి. ఓకే.